బోనాల జాతర కోసం అని చెప్పి చంద్రకళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో ఆ తల్లిని మొక్కుకొని బోనాన్ని తల మీదకి ఎత్తుకుంటూ ఉంటారు. ఇంతలో తల్లి దగ్గరికి ఆ బోనాన్ని తీసుకొని వచ్చి సమర్పించడానికి రెడీ అవుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు తల్లి చుట్టూ 3 సార్లు తిరిగి మీ కోరిక ఏదైనా ఉంటే అది తలుచుకొని బోనం సమర్పించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ, అమ్మ తల్లి, నా భర్తని నువ్వే క్షేమంగా ఉంచాలి. తనకి ఎటువంటి అడ్డంకులు, ఆటంకులు రాకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు, తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు నువ్వే దీవించు తల్లి అని చెప్పేసి అయితే ఆ బోనాన్ని పట్టుకొని మొక్కుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శాలిని మాత్రం, చంద్రకళ, నువ్వు ఎలాగైనా సరే ఆ బోనాన్ని సమర్పించకుండా నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే నీ కోరిక తీరకుండా నేను చేసుకుంటాను. నీ బోనాన్ని కింద పడే విధంగా నేను ఎలాగైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నీ కోరికను ఎలాగైనా సరే తీరకుండా ఆ తల్లికి నీ బోనం చెందకుండా నేను చేస్తాను. నీ బోనాన్ని కిందన పడే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ తన కోరికను కోరుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఎలాగైనా సరే చంద్రకళ బోనాన్ని కింద పడేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ వెనకాతలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే నేనే నెగ్గేది, నీ బోనాన్ని ఎలాగైనా సరే కిందన పడేస్తాను అని చెప్పేసి అయితే చంద్రకళ వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.